ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. గుంటూరు కారం మూవీ రిలీజ్ కి ముందే 135 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసేసింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ 120 కోట్లని తేలింది. మొత్తంగా ఈ మూవీ 255 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో షాకిస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా ప్రివ్యూలతోనే మిలియన్లు రాబట్టే పనిలో ఉంది గుంటూరు కారం టీం. యూఎస్ లో ఈ సినిమా ఏకంగా 1792 స్క్రీన్స్ లో ప్రివ్యూ రూపంలో సందడి చేసింది. ఈ విషయంలో RRR, సలార్, రాధేశ్యామ్ తర్వాతి స్థానంలో ఉంది ఈ మూవీ. ప్రశాంత్ వర్మ మేకింగ్ లో తేజ సజ్జ చేసిన మూవీ హనుమాన్ వరల్డ్ వైడ్ గా గుంటూరు కారంతో ఈ సినిమా పోటీకి దిగింది. సౌత్ లోనే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లని తెలుస్తోంది. నార్త్ తో కలిపి 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాకు శాటిలైట్, డిజిటల్ రైట్స్ రూపంలో మరో 25 కోట్లు సొంతమయ్యాయట. కోలీవుడ్ స్టార్ సూర్య పాన్ ఇండియా మూవీ కంగువా షూటింగ్ పూర్తయింది. అందులో తన పాత్ర తాలూకు షూటింగ్ పూర్తవడంతో ప్యాచ్ వర్క్ పనుల్లో బిజీ అయింది సినిమా టీం. ఈ ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా రంగం సిద్ధం చేస్తోంది సినిమా టీం. లెక్కల మాస్టారు సుకుమార్ బర్త్డేని సెలబ్రేట్ చేసింది పుష్ప టీం. పుష్ప 2 పనుల్లో బిజీ అయిన సుకుకి టోటల్ కాస్ట్ అండ్ క్రూ బర్త్డే విషెస్ తెలిపింది. అల్లు అర్జున్ కూడా సోషల్ మీడియాలో తన విషెస్ ని తెలిపాడు. ఇక సుకుమార్ మేకింగ్ లో బన్నీ చేస్తున్న పుష్ప 2 మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. అయితే ఇది వాయిదా పడిందన్న ప్రచారం మొదలైంది. దీంతో రంగంలోకి దిగిన ఫిల్మ్ టీం అలాంటిదేం లేదని రూమర్స్ ని ఖండించింది. యంగ్ హీరో నితిన్ కొత్త మూవీ తమ్ముడు షూటింగ్ ఆగింది. సెట్ లో గాయం వల్లే షూటింగ్ ఆగిందన్న వార్తలను ఫిల్మ్ టీం ఖండించింది. భుజం నొప్పి వల్లే నితిన్ బ్రేక్ తీసుకున్నాడని తేల్చింది ఫిల్మ్ టీం.